చచ్చిపోతాను నేను కాదు, నా వర్కర్లు కూడా నా మీద ఆధారపడిన వాళ్ళంతా కూడా నలిగి నాశనం అయిపోతాం. ముందు బతికితే తర్వాత రాజకీయాలు, ముందు పనులతో ఉండే రాజకీయాలు అని చెప్పి సిక్కిడిసి తప్పని చేస్తున్నాను తెలిసి అప్పుడు పార్టీ చంపయ్యాను. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించాడు. చంద్రబాబు నాయుడు కూడా మాకు కావాల్సింది చేశాడు, అడిగిందలో చేశాడు. ఆయన ఏమడిగినా కానీ చేశాడు. ఆయన మేము ఇప్పుడు కృతజ్ఞతమై ఉన్నాను. తప్పకుండా ఆయన అది చెప్పాడు, తీసుకెళ్ళి నా దగ్గరికి నేను కాపాడుకుంటానని. అలాగే నన్ను కాపాడాడు. అక్కడ ముగ్గురు ఇబ్బందులు ఉండేది, ఆయన అన్నీ సాల్వ్ చేసుకుంటా ఒకటి ఇప్పుడు ఎస్ అనే సాలిడ్ గ్రౌండ్. కాబట్టి మనమంతా కూడా గవర్నమెంట్కి ఫేవర్గా చేద్దాం. మనమంతా కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉండి ఇంకా ఏదైనా కోరికలు ఉంటే చెప్పండి, తప్పకుండా సాధ్యమైతే ప్రయత్నం చేద్దాం. మనకు అవుతాయి కూడా. మన లైఫ్ సుఖంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనం ఏదో చేస్తుంటాం, అన్నిటి కవరప్ చేసుకునే దానికి మనకు పొజిషన్ ఉంటుంది. మీరంతా కూడా దయించి మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ